రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై 3 కమిటీ సమావేశమైంది. రైతుల సమస్యలపై చర్చించారు. సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై 3 కమిటీ సమావేశమైంది. రైతుల సమస్యలపై చర్చించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైతుల సమస్యలపై ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో? శ్రీదేవి, ప్రధానంగా అమరావతి రాజధాని భూ సంబంధిత అంశాలపైన నేడు 3 కమిటీ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైంది. అయితే మరి కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం కూడా ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా 3 కమిటీ గుంటూరు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ముగ్గురు ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. దీంతో పాటు ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించిన ఏవైతే ల్యాండ్లు ఉన్నాయో ఈ ల్యాండ్ కి సంబంధించిన ప్రధానంగా ఏదైతే భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పని ఇప్పటికే 3 కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి సమస్యలు అంటే ప్రధానంగా ఏదైతే జరీ భూములు, నాన్ జరీ భూములతో పాటు ఏదైతే భూములు ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ఏదైతే అమరావతి రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం 50 జూన్ ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి వాటన్నిటినీ కూడా ప్రధానంగా 65 జోన్ లో ఏవైతే ఈ స్థలాలు సెంటు స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ సెంటు స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొని మిగతా ఏ జిల్లాల నుంచి ఎవరెవరికైతే కేటాయించారో ఆ జిల్లా కలెక్టర్లకు దానికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా ఎక్కడైతే వారు ఉన్నారో వారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ జిల్లాలో వారికి అక్కడ కేటాయించాలని చెప్పని కూడా ఇప్పటికే అధికారికంగా కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ 65 జూన్ కు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది సిఆర్డీ. దీంతో పాటు వారు ఏదైతే ప్రధానంగా కొన్ని జోనుల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి అన్న దానిపైన కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అధికారులతో ఆ కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడి వారందరినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి నిర్మాణాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని కల్లా పూర్తిగా నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%. కమిషనర్ గారు విజయరామరాజు గారు వచ్చి వన్ మంత్ అయింది. మధ్యలో అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు వీళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల, అదేవిధంగా కొత్త కమిషనర్ గారికి అంతా కొంచెం నాలెడ్జ్ రావాలనే ఉద్దేశం వల్ల లాస్ట్ 2 months మేము ఎక్కువ కూర్చోలేకపోయాం. ఇప్పుడంతా కొంచెం సెటిల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఇష్యూస్ అన్ని స్టడీ చేసి ఇంకేమన్నా ఉన్నాయో అన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజు అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఇంకా ఓ మేజర్ ఇష్యూ మనం ఎఫ్ఎస్ఐ కొన్ని ఉన్నాయి, ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడాం మేజర్ ఇష్యూస్. తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరిని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్ అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 weeks నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేస్తాం.